Very good morning to all of you. Welcome to T1 Academy. I hope that you're enjoying our videos and be consistent and every day make a schedule of yourself. What is the meaning of current account deficit? Before going into this discussion, let us also see a very important chart. Let us see this important question first of all. Okay, we also have a flow chart, don't worry about it. Okay, so let us see this question so that whatever we have learned, are we able to do it or not? Balance of payment takes all economic transactions of citizens with other countries. Balance of payment takes all economic transactions of citizens with other countries. The number one, maintains record of debit and credit of a country with rest of the world. Number two, surplus will be given more power to a country in negotiating with the world country or treaty. Okay, it's a little bit like UPSC standard kind of stuff. So, but still, మనం చేద్దాం ట్రై చేయడానికి ఏముందండి చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మీకు చెప్పిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇట్ ఈస్ ఎ రెసిడెన్స్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ రెసిడెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది సిటిజన్ అయినా సరే, నాన్ సిటిజన్ అయినా సరే, ఫారినర్ అయినా సరే, ఇండియన్ అయినా సరే. ఓకే, బట్ ఇక్కడ స్టేట్మెంట్ 1లో ఆయన సిటిజన్ అని మెన్షన్ చేసిండు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద రాంగ్ బికాస్ సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ ఎవరైనా సరే ఇండియాలో. So this is like he is talking about, the question is talking about only citizen, so this is going to be the wrong. Okay, maintains record of debit and credit balance of the country, yes, with rest of the world, with any country. Rest of the world ante edana mana country tappa anni country rest of the world manaku, right? Transactions are recorded from our country with rest of the world. Surplus will give more power to a country with negotiating with world country or treaty, yes. Manam ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ పంపిస్తున్నాం జపాన్కి, ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ 10 tons మరి 20 tons ఇలా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ జపాన్కి అది రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్ చాలా ఇంపార్టెంట్, బతకాలి కదా అండి, సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. సో మనం 1 kg పల్సెస్ 1 kg రైస్ 45 rupees కాకుండా మనం ఏమంటామంటే జపాన్ గవర్నమెంట్కి, జపాన్ ట్రేడర్స్కి, జపాన్కి హోల్సేలర్స్కి, ఇంపోర్టర్స్కి ఏమంటామంటే బై 45 rupees నడవదు, 47 చేసేద్దాం. విల్ గెట్ మోర్ నెగోషియేటింగ్ పవర్ ఆర్ నాట్. If somebody demands your product again and again, then obviously you will get what? More power, right or wrong? Yes. Answer is 2 and 3 according to our discussion. So this is our answer, right? Chalo. This is a very important aspect. So please do remember this. Our total discussion on balance of payment will be resting on this. First of all, balance of payment. Balance of payment is divided into 2 important components అండి. వన్ ఈజ్ కరెంట్ అకౌంట్ అంటారు, ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఏదైనా షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఉన్న ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఇంకా లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్, ఓకే 6 months 1 year 5 year 10 year అట్లా లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఏదైనా ఇయర్ కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ అంటారు, ఇయర్ కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ అంటారు. సో షార్ట్ టర్మ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అంటే అమ్మడం కొనడం షార్ట్ టర్మ్లో చేసుకుంటే అవన్నీ ఖాతా ఇక్కడ రాసుకోవాలి. లాంగ్ టర్మ్ మనం ఎవరికైనా ఏదైనా కొంటే ఎవరికైనా తీసుకుంటే లాంగ్ టర్మ్లో రాయాలి, మేజర్లీ అబౌవ్ 1 year. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే దానికి నేచర్ అయిన లాంగ్ టర్మ్. క్యాపిటల్ అంటే మనీ కూడా, క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ కూడా, క్యాపిటల్ అంటే అసెట్ కూడా. సో ఇక్కడ మన డిస్కషన్లో క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ అన్నమాట. ఓకే, క్యాపిటల్ మీన్స్ లాంగ్ టర్మ్. జస్ట్ లైక్ బడ్జెట్లో కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఉంది కదా, బడ్జెట్లో కూడా ఉంది కదా రెవెన్యూ అండ్ క్యాపిటల్, రైట్ ఆర్ రాంగ్? ఇన్ ద సేమ్ వే రెవెన్యూ అంటే షార్ట్ టర్మ్, క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ ఇన్ ద బడ్జెట్ ఆల్సో. ఇన్ ద సేమ్ వే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కూడా కరెంట్ అంటే షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాం ఇక్కడ మనం, అండ్ క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటాం, రైట్? చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద కాంపనెంట్. ఈ కాంపనెంట్ చూసేద్దాం. కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్, షార్ట్ టర్మ్ అమ్మడం, షార్ట్ టర్మ్ కొనడం ఫ్రమ్ అదర్ కంట్రీస్. అగైన్ ఇట్ ఈస్ ఫర్ అవర్ సింప్లిసిటీ, మంచిగా చదువుకోవడానికి, సింపుల్ వేగా చదువుకోవడానికి కరెంట్ అకౌంట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ ట్రేడ్ ఇన్ గూడ్స్, నథింగ్ బట్ విజిబుల్స్ అంటారు, ట్రేడ్ ఇన్ ఇన్విజిబుల్స్, ఇక్కడ సర్వీస్ కూడా ఇంక్లూడెడ్. ఇన్విజిబుల్స్ అంటారు, ఎగ్జాక్ట్లీ సర్వీస్ అని చెప్పారు, ఎందుకంటే సర్వీస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అంటే. సర్వీస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్విజిబుల్. ఐ విల్ కమ్ టు దట్, డోంట్ వరీ. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, goods, visibles and balance of invisibles. Export and import of merchandise. Merchandise ante goods, pen, pencil, rubber stamp, 2-wheeler 4-wheeler, camera, etc., iPhone, etc. So ఏదైనా మనం గూడ్స్ కొనడం లేకపోతే అమ్మడం అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. ఓకే, స్టేషనరీ, క్రెడిట్, డెబిట్,
ఓకే, పెన్ క్రెడిట్ డెబిట్, ఓకే, 2-wheeler క్రెడిట్ డెబిట్, 4-wheeler క్రెడిట్ డెబిట్, మైక్రోవేవ్ క్రెడిట్ డెబిట్ అట్లా రాసుకుంటామండి. గూడ్స్ విజిబుల్స్ అని. ఓకే, మళ్ళీ మొత్తం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం రాసిన తర్వాత క్రెడిట్ డెబిట్ మొత్తం చూసుకున్న తర్వాత మనకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ సర్ప్లస్ వచ్చిందా, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసినామా, లేకపోతే మనకు డెఫిసిట్ వచ్చిందా, మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేసి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నామా. సో వెరీ వర్డ్స్ ఐఎమ్ యూజింగ్ ఇట్ వెరీ ఫ్లూయెంట్లీ. సో మీరు ఏం చేయాలంటే దానికి ప్రాపర్గా వినండి, ఫోకస్ చేయాలి. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండి, విజిబుల్స్. ఓకే, నా బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్లో ఫస్ట్ సర్వీసెస్ అండి. ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక డాక్టర్, ఇండియన్ డాక్టర్ గివింగ్ అసిస్టింగ్ ఏ సర్జరీ ఇన్ యూఎస్, రిమోట్తో అంటే ఇంటర్నెట్తో చూసి అక్కడ వెళ్ళండి, అది కట్ చేయండి, ఇది కట్ చేయండి. హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఓకే, T1 వీడియోస్ ఆర్ ఆల్సో సపోజ్ T1ది మనకు MCQ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయితే ఆ టెస్ట్ సిరీస్కి 3000 2000 అలాంటి 300 500 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డబ్బులు పెడితే యూఎస్లో యూకేలో కూడా మనం తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం. అంటే వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి కొంటారు, వాళ్ళు కొంటారు, చాలామంది కొంటారు. వెరీ కామన్ థింగ్. మెనీ థింగ్స్ విల్ బై సర్వీసెస్. మేజర్లీ అంటే ఐటీ అండి, మేజర్లీ అంటే ఐటీ సర్వీసెస్, ఇంట్రెస్ట్, డివిడెండ్స్, పేమెంట్స్, ఇవన్నీ. ఇంకొక కాంపోనెంట్ ఏముంది ఇన్విజిబుల్లో? ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ సర్వీసెస్, సెకండ్ కాంపోనెంట్ ఈజ్ ప్రాఫిట్, థర్డ్ కాంపోనెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్స్. ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ సర్వీసెస్, సెకండ్ కాంపోనెంట్ ఈజ్ ప్రాఫిట్, థర్డ్ కాంపోనెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్స్. ప్రాఫిట్స్లో నేను వేరే కంట్రీలో డబ్బులు డిపాజిట్ చేసిన, నేను దుబాయ్లో ఉన్న బ్యాంక్, దుబాయ్కి వెళ్ళినా, అక్కడ టూరిజం, అక్కడ నాకు టూరిజం 2-3 months కోసం వెళ్ళినా నేను టూర్కి. అక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు, అరే ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయరా అని చెప్పిండ్రు. నేను సరే అని చెప్పిన. నేను దుబాయ్లో ఉన్న ఒక బ్యాంక్ దగ్గర వెళ్ళిన, నా పాస్పోర్ట్ యాజ్ ఏ ఐడి కార్డ్ ఇచ్చిన, వాళ్ళు నాకు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అక్కడ నేను ఎఫ్డి చేసుకున్నా. ఎఫ్డి చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ రేట్స్ వస్తుంది కదా నా అకౌంట్లో. ఎస్, సో ఆ డబ్బులు సంపాదించడం. అట్లానే వేరే ఫారినర్స్ ఇండియాలో ఎస్బీఐలో డబ్బులు పెట్టుకుంటారు కదా ఫారినర్స్, సో వాళ్ళకి మనం కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. ఎస్, సో ఇది కూడా ప్లస్ మైనస్ చేయాలి కదా. ఎస్, చేయాలి. మళ్ళీ డివిడెండ్స్ అంటే నేను ఒక కంపెనీలో, ఫారిన్ కంపెనీలో యాపిల్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు. యాపిల్ కంపెనీ యూఎస్లో ఉంది, మళ్ళీ యూఎస్లో, యూకేలో, దుబాయ్లో ఉన్న వాళ్ళు డాబర్లో, డాక్టర్ రెడ్డీస్లో, ఇక్కడ షేర్స్ మన ఇండియన్ కంపెనీస్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేసిండ్రు. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ ప్రాఫిట్ చేసి అందరికీ డివైడ్ చేయాలి కదా ప్రాఫిట్స్. అదే డివిడెండ్. ఎట్ ది ఎండ్ డివైడ్ చేయాలి ప్రాఫిట్స్. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, డివిడెండ్. సో నేను యాపిల్లో ఇన్వెస్ట్ చేసి యాపిల్ వాళ్ళు నాకు అకౌంట్లో డబ్బులు ఇచ్చారు. ఇంకా ఫారినర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీస్ ఇక్కడ ప్రాఫిట్ చేస్తే వాళ్ళకి మనం పే చేయాల్సి వస్తుంది. రైట్ ఆర్ రాంగ్, ఇది కూడా ప్లస్ మైనస్ చేసుకోవాలి. మళ్ళీ పేమెంట్స్ ఏదైనా లైక్ మీరు ఐఎల్స్, టోఫెల్, జేఆర్ఈ ఇవన్నీ రాసుకుంటుంటారు, లేకపోతే అడాబ్ ఫోటోషాప్ ఇలాంటివి కూడా కొంటుంటారు. రైట్ ఆర్ రాంగ్? ఓకే, వీఆర్ యూజింగ్ దేర్ థింగ్స్ ఎక్సెట్రా. అండ్ టిండర్ యాప్ ఉంది, డేటింగ్ యాప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వేరే కంట్రీస్ వేరే పర్చేస్ నుంచి ఒరిజినేట్ అవుతున్నాయి. సో మనం అక్కడ కూడా పే చేస్తున్నాం. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వాళ్ళు ఇక్కడ పే చేస్తారు. సో ప్రాఫిట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఐడిపి. ఓకే, ఐపీడీ ఉంటే మంచిది, ఇండియన్ ఫార్మాస్యూటికల్ డ్రగ్. దిస్ ఇస్ వన్ ఇన్ జీడీ మెట్లాలో ఉంది, హైదరాబాద్లో జీడీ మెట్లాలో ఐడిపిఎల్ ఉంది, ఇండియన్ డ్రగ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అని. ఓకే, అని ఒక నిమోనిక్ చెప్తున్నాను, మీకు షార్ట్ ఫామ్ చెప్తున్నా ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఆర్ ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ అట్లా పెట్టుకోండి. ఇండియన్ డెమోక్రటిక్ పార్టీ, ఇది మీ పార్టీయే. సో ప్రాఫిట్స్లో ఈ 3 వస్తాయి. ఒకవేళ ఎగ్జాంపుల్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని రావచ్చు. సో లెట్ us also see how the questions could be framed. Okay, which one of the following is not a part of profits under balance of ఇన్విజిబుల్. క్వశ్చన్ ఇట్లా రావచ్చు. నంబర్ ఏ ఇంట్రెస్ట్, నంబర్ బి డివిడెండ్స్, నంబర్ సి
interest, dividends, payments. Number D, remittances. So what is your answer, Andy? Okay, so which one of the following is not a part of profits? Okay, profit law not a part of interest, dividends, payments, remittance, service transfer component, ఈ component. So మనది odd man out లో ఇది వెళ్ళిపోతుంది. This is our wrong answer. Like that the question may come in the examination. Please do remember this as it is remember చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ట్రాన్స్ఫర్స్లో చూద్దాం. ట్రాన్స్ఫర్స్లో ఎవరైనా నాకు గిఫ్ట్ వౌచర్ ఇవన్నీ ఏదైనా పంపించును, డబ్బులు పంపించాను అంటే గిఫ్ట్స్ ఆర్టికల్ వస్తాయి కదా, అవి వాళ్ళు రాస్తారు, దిస్ ఇస్ ద గిఫ్టింగ్. If I want to gift something to my cousin in US or UK or Dubai, so I'll gift from here only. నేను అక్కడ వెళ్ళి గిఫ్ట్ ఇవ్వలేను కదా, నేను ఇక్కడ నుంచి అంటే అక్కడ ఒక గిఫ్ట్ షాప్ యూఎస్లో ఉన్న గిఫ్ట్ షాప్కి నేను కాల్ చేసి సో ఆర్ ఒక మెయిల్ పంపించి లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఆన్లైన్ వెబ్సైట్లో నా కజిన్ పేరు రాసి వాళ్ళ హౌస్ నెంబర్ అవన్నీ రాసేసి అక్కడ నుంచి గిఫ్ట్ చేసేస్తే వాళ్ళ గిఫ్ట్ వెళ్ళిపోతుంది. సో గిఫ్ట్ నుంచి వచ్చిన డబ్బులు రావడం వెళ్ళడం, ఓకే, దట్ ఈస్ రిటర్న్ ఇన్ ట్రాన్స్ఫర్స్. ఓకే, remittances, Indians going outside and working there and sending money to our own country. సో మన కజిన్స్ బయట వెళ్ళి అంటే యూఎస్, యూకే, దుబాయ్కి వెళ్ళి అక్కడ సంపాదించుకొని మనకు పంపిస్తారు కదా డబ్బులు, దట్ ఈస్ కాల్డ్ as what remittances. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా డొనేషన్స్. ఓకే, సౌదీ కింగ్ సల్మాన్ బిన్ ఆయన కొంచెం డాలర్స్ ఇచ్చిపోయిండు మొన్న వచ్చినప్పుడు, యూఎస్ వెన్ ఎవర్ దే కమ్ ద ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన కూడా డబ్బులు ఇస్తారు. అలాంటి డొనేషన్స్ కూడా చాలా కంట్రీస్ మనకు ఇస్తుంటారు. మనం చిన్న కంట్రీస్కి ఇస్తాం, డెవలప్ కంట్రీస్ మనకి ఇస్తారు, మనం అండర్ డెవలప్ కంట్రీస్కి కామన్ నడుస్తూనే ఉంటుంది. సో మనం నేపాల్కి, భూటాన్కి అలా ఇస్తాం. ఓకే, మనకు జపాన్, యూఎస్ఏ, దుబాయ్ అక్కడ నుంచి డబ్బులు వస్తాయి. సో ఇది ప్లస్ మైనస్ చేసుకోవాలి. రెమిటెన్సెస్ అంటే ఇండియాలో బయట వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కంట్రీస్కి పంపించడం చాలా రేర్ అనమాట. ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ లేదు, మళ్ళీ బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చేసుకుంటారు? ఇంకా బయట వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకుంటే అగ్రికల్చర్లో చేసుకోలేరు కదా, అగ్రికల్చరే ఎక్కువ ఆక్యుపేషన్ ఉంది మన దగ్గర. బయట వాళ్ళు చాలా స్కిల్డ్ ఉంటారు, వాళ్ళ ఎంఎస్సి, పిహెచ్డి పెద్ద యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, వర్చువల్ రియాలిటీలో, ఆగ్మెంటెడ్ రియాలిటీ అలాంటి ఇండస్ట్రీలో వాళ్ళకి స్కోపే లేదు ఇక్కడ పని చేయడానికి. సో వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేసుకొని వాళ్ళ ఇంటికి పంపించడం లేనే లేదు. కానీ మన వాళ్ళంటే దునియాలో ఎక్కడ అంటే అక్కడ ఉన్నారు. సో వీళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ నుంచి సంపాదించుకొని ఇక్కడ పంపిస్తారు. సో ఇది కూడా మైనస్ ప్లస్ చేయాలి. బయట వాళ్ళు ఇక్కడ సంపాదించుకొని వాళ్ళ ఇంట్లో పంపించడం డబ్బులు, మన వాళ్ళు బయట సంపాదించుకొని ఇండియాకి పంపించడం డబ్బులు, దట్ ఇస్ కాల్డ్ వాట్ రెమిటెన్సెస్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. దిస్ విల్ డైరెక్ట్లీ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్, డైరెక్ట్గా రావచ్చు రెమిటెన్సెస్. ఫైన్. మళ్ళీ గ్రాంట్స్ అండి. గ్రాంట్స్ ఈజ్ నథింగ్ బట్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వాళ్ళు మనకు గ్రాంట్ ఇవ్వడం, ఫ్రీ డబ్బులు ఇవ్వడం, ఏదైనా డిజాస్టర్ అయిపోతే గ్రాంట్ ఇవ్వడం, ఓకే, లేకపోతే ఒక కంట్రీ ఇవ్వడం. సో డొనేషన్స్, గ్రాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో రిమెంబర్ దిస్ పాయింట్ హియర్, దీస్ ఆర్ ఆల్ ఇన్విజిబుల్స్. ఇవన్నీ మనకు కనిపించవు కదా, కానీ డబ్బులు వస్తున్నాయి, ఇంకా డబ్బులు పోతున్నాయి. Okay, now money is coming and money is going, but still we will not see them. Understood my point here? Yes, right. Now let us see the another important component of balance of payment, that is capital account. Capital account lo the first important component is loan. Two types of loans untai general ga. Government తీసుకుంటే loans వేరే కంట్రీస్ నుంచి అయినా సరే, వరల్డ్ బ్యాంక్ నుంచి అయినా సరే, ఐఎంఎఫ్ నుంచి అయినా సరే. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటే ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటారు. అదే టాటా, బిర్లా, అంబానీ వాళ్ళు తీసుకుంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. అంటే గవర్నమెంట్ తీసుకుంటే ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ వన్. ఓకే, దెన్ డెట్, షార్ట్ టర్మ్ డెట్ అంటే మన వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత ఏ డెట్ క్రియేట్ అవుతుంది? షార్ట్ టర్మ్ డెట్. ఓకే, మళ్ళీ బ్యాంకింగ్ క్యాపిటల్ అండి. బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే ఓకే, ఎన్ఆర్ఐస్ కీపింగ్ మనీ ఇన్ ది ఇండియన్ బ్యాంక్స్, that is called as what? Banking capital. Non-residents, NRIs, non-resident deposits in our banks. ఓకే, ఈ డబ్బులు కూడా మన దగ్గర ఉంటాయా లేదా? ఉంటాయి. లాంగ్ టైం ఉంటాయి కదా, ఎఫ్డి అవన్నీ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఈ డబ్బులు కూడా ఎక్స్టర్నల్ అసిస్టెన్స్లో, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్లో డబ్బులు కూడా 10 years, 15 years అట్లా మెచ్యూరిటీ పీరియడ్కి వస్తుంది. సో దట్స్ వై దీస్ ఆర్ ఆల్ లాంగ్ టర్మ్. And foreign investment is again of two types. One is FDI, another one is portfolio investment. Portfolio అంటే ఒక
ఒక ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం. అంటే పోర్ట్ఫోలియో, ఇది హెల్త్ పోర్ట్ఫోలియో అంటే హెల్త్ రిలేటెడ్ మీరు ఇన్సూరెన్స్ అయినా సరే అక్కడ ఇన్వెస్ట్ చేయడం. ఇది ఆటోమొబైల్ పోర్ట్ఫోలియో, ఆటోమొబైల్లో ఇన్వెస్ట్ చేయడం. ఇది ఎఫ్ఎంసీజీ ఫుడ్ కన్జ్యూమర్ గూడ్స్ అనమాట, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్, కోల్గేట్, ఓకే, డాబర్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే హెచ్యూఏలో, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ పోర్ట్ఫోలియో. అంటే ఒక ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అగైన్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఒకటి, క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్ ఒకటి. ఓకే, జనరలీ ఎఫ్డిఐ ఈజ్ వన్. మళ్ళీ ఇది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి ఎఫ్ఐఐ ఉంది. ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఒకటి, మళ్ళీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్లో ఇది ఒకటి, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఒకటి, అండ్ క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్ ఒకటి. ఓకే, సో బేసికలీ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ లైక్ దిస్. కానీ ఇక్కడ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చిండు, అది ఎందుకు ఇచ్చిండు కానీ దట్ ఈస్ నాట్ ది వే. బట్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్ ఓకే, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో రిమెంబర్ దిస్ పాయింట్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో జనరల్గా ఒక ఎఫ్డిఐ ఉంటుంది, ఇంకొకటి ఎఫ్ఐఐలో 2 ఉంటాయండి. ఒకటి QFI, ఆర్ ఐ విల్ డైరెక్ట్లీ రైట్ వాట్ ఈస్ దర్ హియర్. ఓకే, FPI అండ్ QFI, సారీ, ఏ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ క్వాలిఫైడ్ ఫారెన్ ఇన్వెస్టర్, qualified foreign investor. So FII కింద ఉంటుంది. So this way you write down, this way you don't write. Okay. In this generally foreign portfolio investment దానికి డెఫినేషన్ ఏముంది, ఎవరైనా షేర్స్ కొనడం, బాండ్స్ కొనడం, వాళ్ళది డబ్బులు ఓకే ఇక్కడ ఉంటాయి. బయట వాళ్ళు ఫారినర్స్ ఓకే, ఇఫ్ దే బై స్టాక్స్ ఇన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మన కంట్రీ కంపెనీస్ది షేర్ కొనడం, సో అవన్నీ డబ్బులు ఆ డబ్బులు వస్తాయి కదా. ఇంకా మనం కూడా వేరే కంట్రీస్కి యాపిల్లో, ఇంకా వారెన్ బఫెట్, వాల్మార్ట్లో మనం కూడా ఇన్వెస్ట్ చేస్తాం. సో మనం వాళ్ళ షేర్స్ కొంటాం, వాళ్ళు మన షేర్స్ కొంటారు. ఇది కూడా మైనస్ ప్లస్ చేసుకోవాలి. ప్లస్ మనం డొనేషన్స్ ఇస్తాం, వాళ్ళు మనకు డొనేషన్స్ ఇస్తారు, అది మైనస్ ప్లస్ చేసుకోవాలి. మనం వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటే మన దగ్గర నుంచి నేపాల్ లోన్ తీసుకుంటుంది ఓకే, ఆర్ బంగ్లాదేశ్ లోన్ తీసుకుంటుంది. సో అది కూడా మైనస్ ప్లస్ చేసుకోవాలి. ఓకే, మన వాళ్ళు లైక్ టాటా, అంబానీస్, బిర్లాస్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే బయట ఉన్న వాళ్ళు మన ఎస్బీఐ దగ్గర నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు. గెటింగ్ మై పాయింట్ హియర్. సో ఇవన్నీ మైనస్ ప్లస్ చేయాలి. జనరల్గా ఈ మొత్తం డివిజన్ ఎందుకు ఉందంటే ఓకే, జస్ట్ ఒక్కొక్క ఏరియాకి ప్రాపర్గా చదవడం అంతే. అంటే సిమిలర్ ఉన్న ట్రాన్సాక్షన్ ఒక గ్రూప్లో పెట్టడం అంతే. దిస్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ దాట్. ఓకే, ఇది గూడ్స్, ఇది ఇన్విజిబుల్ రెమిటెన్స్, ఇది మనం ఇట్లా చదువుకోవాలి. ఇట్లా చదువుకున్న తర్వాత ఏది తక్కువ ఉంది అక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇంప్రూవ్ చేయడానికి రాదు. ఓకే, ఓవరాల్గా దట్స్ వై మనం ప్రాపర్గా చూసుకుంటాం. సో దట్ ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఎలాంటి యాక్ట్స్, ఎలాంటి పాలసీస్ తీసుకువస్తే మనది ట్రేడ్ సర్ప్లస్లో అవ్వాలి. ఎందుకంటే ట్రేడ్ సర్ప్లస్లో అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటే వీ కెన్ బికమ్ మోర్ బెటర్. అండ్ మన అసెట్స్ ఎక్కడెక్కడో వేరే కంట్రీస్ దగ్గర మన బాండ్స్ ఉన్నాయి కదా, ఆ బాండ్స్ మనం మొత్తం ఎన్కాష్ చేసుకోవచ్చు. అది మనం మార్ట్గేజ్ నుంచి తీసేయచ్చు బయటికి, అండ్ మనం తీసుకోవచ్చు మన కంట్రీది బాండ్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, అక్కడ వాళ్ళు తాకట్టు పెట్టుకున్నారు, సో మనం తీసుకోవచ్చు తర్వాత. ఓకే, ఇఫ్ యూఆర్ ట్రేడ్ సర్ప్లస్, లేకపోతే మనకు వాళ్ళ దగ్గర మార్ట్గేజ్ చేయాల్సి వస్తుంది, అది అట్లనే ఉంటాయి. గెటింగ్ మై పాయింట్ హియర్. ఎస్, సో మనం ఇంకా విడివిడిగా చదవాలి ఇవన్నీ. లెట్ us go ahead. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. షార్ట్ ఫాల్ బిట్వీన్ ద మనీ రిసీవ్డ్ బై సెల్లింగ్ ప్రొడక్ట్స్ టు ది అదర్ కంట్రీస్ అండ్ మనీ స్పెండ్ టు బై గూడ్స్. షార్ట్ ఫాల్ తక్కువ అవుతున్నాయి. ఓకే, షార్ట్ ఫాల్ మనీ రిసీవ్డ్ అంటే మనకు డబ్బులు వచ్చినాయి, ఇంకా మనం డబ్బులు స్పెండ్ చేసినాం, ఈ రెండిలో గ్యాప్ వచ్చింది కరెంట్ అకౌంట్లో. అండర్స్టూడ్? సో మేజర్లీ ఈ కరెంట్ అకౌంట్ ఉంది కదా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇక్కడ ఉన్న డెఫిసిట్ ఎక్కువ క్యాల్కులేట్ చేసుకుంటాం. ఈ డెఫిసిటే మన ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ డెఫిసిట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటామండి. జనరల్గా ఇండియా ఈజ్ ఆల్వేస్ సర్ప్లస్ ఇన్ దిస్. అంటే ఈ కాంపోనెంట్లో వేరే కంట్రీస్ది డబ్బులు రావడం, ఈ కాంపోనెంట్లో మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం.
అంటే వేరే వాళ్ళు మన దగ్గర మనం ఇంపోర్ట్ చేయాలి ఇవన్నీ, ఇంకా మనం ఎక్స్పోర్ట్ చేయాలి ఇవన్నీ. ఓకే, మనం ఎక్స్పోర్ట్ వాల్యూ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది, మనం ఇంపోర్ట్ చేస్తున్న ఇలాంటి సర్వీసెస్ ఇలాంటి ఏరియాస్ వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్లో మనది పాజిటివ్గానే ఉంటుంది, సర్ప్లస్గానే ఉంటుంది. ఆల్వేస్ పాజిటివ్ అండ్ సర్ప్లస్ విల్ బి దేర్. బట్ ఎప్పుడైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో మనకు డెఫిసిట్ అనే ఉంటుంది, డెఫిసిటే ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఈ కాంపోనెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం, ఈ కాంపోనెంట్ గురించి మాట్లాడడం. Okay, current account deficit means the deficit, the revenue, the money received from selling the products and buying the products is called as what? Balance of trade. It is always in deficit. This deficit is only called as current account deficit అంటారు, CAD అంటారు. ఎప్పుడైనా ఇక్కడ డెఫిసిట్ ఉంటే ఇక్కడ నుంచి మనం డబ్బులు, okay, we will generally what we do is we generally try to fulfill our shortcomings from here. Okay, if this is not required, we will generally do from here. FDI FII నుంచి. ఎందుకంటే షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు మనకు డబ్బులు కావాలి కదా. ఓకే, యాజ్ బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ వీ కెనాట్ ప్రింట్ కరెన్సీ యాజ్ మచ్ యాజ్ వీ కెనాట్ ప్రింట్ కరెన్సీ, రైట్? సో ఎప్పుడైనా షార్టేజ్ ఉంటే మనం ఈ కాంపోనెంట్ నుంచి తీసుకుంటాం. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్ ఏ shortfall of money received by selling products. అంటే ఇండియా సెల్లింగ్ ప్రొడక్ట్స్ డబ్బులు వస్తాయి, అండ్ ద మనీ స్పెంట్ టు బై గూడ్స్, ఇండియా బయింగ్ గూడ్స్ ఇంపోర్ట్ డబ్బులు పోతాయి. ఓకే, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్ ద వాల్యూ ఆఫ్ దోస్ వి ఎక్స్పోర్ట్, ద కంట్రీ సెడ్ టు బి ఇన్ డెఫిసిట్. అంటే గూడ్స్ విజిబుల్స్లో ఇన్విజిబుల్లో మనం ఎంత వాల్యూ ఆఫ్ మనీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండ్ ఎంత వాల్యూ ఆఫ్ మనీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఒకవేళ అది డెఫిసిట్ వస్తే అంటే మనకు తక్కువ పడితే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్. వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్? ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ విల్ టేక్ ఇన్విజిబుల్స్ ప్లస్ విజిబుల్స్, రెండు విజిబుల్స్ అండ్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం ట్రాన్సాక్షన్ తీసుకుంటుంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. వెరస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ విల్ టాక్ అబౌట్ ఓన్లీ మర్కంటైజ్, ఓన్లీ గూడ్స్, ఎక్స్పోర్ట్, గుడ్ వాల్యూ, ఇంపోర్ట్ వాల్యూ, ఎక్స్పోర్ట్ వాల్యూ. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మీన్స్ ఓన్లీ ఇంపోర్ట్ వాల్యూ, ఎక్స్పోర్ట్ వాల్యూ. వెరస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇంపోర్ట్ వాల్యూ, ఎక్స్పోర్ట్ వాల్యూ, ఇంపోర్ట్ వాల్యూ అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూ. ठीक है, fine. Now మీరు ఇది కూడా రాయాలి in the exam. Balance of payment is used to monitor all international monetary transactions, right or wrong? Yes. Balance of payment is used to monitor all international monetary transactions. Yes. All trades conducted by both the private and public sector. Yes. Accounted for in the balance of payment in order to determine how much money is going in and out of the country. Yes. ప్రైవేట్ వాళ్ళు ఎంత బయట ఇస్తున్నారు డబ్బులు, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇంపోర్ట్ వాల్యూ ఎంత, గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఎంత, ఇంపోర్ట్ వాల్యూ ఎంత. బేసిక్ పర్పస్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంటింగ్ ఈజ్ టు నో ద స్ట్రెంత్ అండ్ వీక్నెస్ ఆఫ్ ఎకనామీ. మనం ట్రేడ్ సర్ప్లస్ ఉంటే స్ట్రెంతన్గా అంటారు, ట్రేడ్ డెఫిసిట్ అంటే మనం వీకెనింగ్గా అంటారు. సో ఎక్కువ గ్యాప్ ఉంటే ఓకే, షార్ట్ ఫాల్లో అంటే డబ్బులు రావడం ఇంకా డబ్బులు మనం పే చేయడం, దీనిలో ఎక్కువ గ్యాప్ ఉంటే ఓకే వీఆర్ బికమింగ్ వెరీ వెరీ వీక్. ఇంకా మనకు ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీగా అయిపోతాయి, మన ఇండియాలో ఎక్స్చేంజ్ రేట్స్ అలా పెరిగిపోతుంది. ఓవరాల్ గెయిన్ అండ్ లాసెస్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్, మనకు ఓవరాల్గా గెయిన్ అవుతుందా, మనం ఎక్కువ వాల్యూస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామా లేకపోతే ఎక్కువ వాల్యూస్ ఇంపోర్ట్ చేస్తున్నామా, మనకు ఇవన్నీ తెలిసిపోతాయి. ఓకే, హౌ మచ్ యాక్చువల్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని మనకు అన్నీ అర్థమవుతుంది. ఓకే అండి, ఇది ఎకనామిక్ సర్వే 2021 గ్లోబల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, గ్లోబల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఆల్, సో రిమెంబర్ దిస్ పాయింట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఏం రాయాలి అంటే ఒక ప్రొఫార్మా ఇచ్చారు, అది ఇట్ ఈస్ గివెన్ బై IMF. అంటే కంట్రీ పేరు ఇక్కడ ఉండాలి, ఇక్కడ క్రెడిట్ ఉండాలి, ఇక్కడ డెబిట్ ఉండాలి, సర్వీస్ ఇట్లా కేటగిరీ అంటే ఒక ప్రొఫార్మా ఇచ్చారు. జస్ట్ లైక్ మీరు అడ్మిషన్ ఫామ్కి వెళ్తే ఒక ప్రొఫార్మా ఇస్తారు కదా, సయ్యద్ సుజాత్ సన్ ఆఫ్ ఎక్సెట్రా అట్లా ఉంటుంది కదా, సేమ్ లైక్ దాట్. సో IMF వాళ్ళు ఇచ్చారు మనకు ప్రొఫార్మా అండ్ RBI. అండ్ హూ డస్ దిస్? RBI తీసేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేయదు. హూ విల్ యాక్చువల్లీ రికార్డ్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్? హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ అథారిటీ టు రికార్డ్? ఎవరు మెయింటైన్ చేయాలి ఈ రికార్డ్ మొత్తం, సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఆఫ్ మనీ ఎవరు మెయింటైన్ చేయాలంటే RBI మెయింటైన్ చేయాలి.
అండ్ ఏ ప్రొఫార్మా ఫాలో చేయాలి, IMF ఇచ్చిన ప్రొఫార్మా ఫాలో చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. 2 new words, 2 new sentences I have told you. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్ ఏప్రిల్ 2020, లాస్ట్ ఇయర్ది 2020 డేటా 2021లో వచ్చింది. So we in 2021 only. World Trade Organization in April 2020 predicted a fall in world mercantile trade by 13 to 32%. ఎందుకంటే కామన్ సెన్స్, ఎకనామిక్ గ్రో అవ్వలేదు, పాండమిక్ వచ్చేసింది. మార్చ్ 24 2020లోనే లాక్డౌన్ అనౌన్స్ బై ది ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, రైట్ ఆర్ రాంగ్? So April, so World Trade Organization, because of pandemic, they expected that mercantile trades will decrease because production అయితేనే కదా సప్లై అవుతుంది, మళ్ళీ డిమాండ్ చేస్తారు, ప్రొడక్షనే ఆగిపోయింది. అండ్ ప్రొడక్షన్ ఆగిపోతే ఎక్కువ సప్లై చేయలేరు, ఉన్న డొమెస్టిక్ నీడ్సే వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు 10 members పని చేసి 100 units ప్రొడ్యూస్ చేస్తున్నారు. 100 units ప్రొడ్యూస్ చేస్తే 50 units ఇండియాకి సరిపోతాయి, 50 units ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు 10 members బికాస్ ఆఫ్ పాండమిక్ 10 membersలో 5 members వెళ్ళిపోయింది, ఇంటికి 5 members ఉన్నారు. 5 members ప్రొడ్యూస్ చేస్తారు 50 units, అది ఇండియాకే సరిపోతుంది, మళ్ళీ బయటకి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు ఉండదు, ఛాన్స్ లేదు, రైట్? సో దట్ ఈస్ వాట్ ది WTO told. Because of pandemic, because of less production in the economies and also in the countries, what is happening is the mercantile trades will fall by 13 to 32% అని చెప్పిండు. ఈజింగ్ ఆఫ్ లాక్డౌన్ ఒకవేళ మెల్లమెల్ల తీస్తున్నప్పుడు WTO accordingly revised its forecast in October 2020. అంటే 13 to 32% కాదు, ఇప్పుడు లాక్డౌన్ తీసేస్తున్నాం కదా, 9.2% డిక్రీజ్ అయింది. ఓకే, అంటే 13% డిక్రీజ్, అంటే అవుట్ ఆఫ్ 100 units, ఓకే, ఓన్లీ 92 units వర్ ప్రొడ్యూస్. కానీ అక్టోబర్ వరకు అవుట్ ఆఫ్ 100 units, ఓకే, నాట్ 92, 87 అనుకోండి, 87, దెన్ ఇట్ ఈస్ లైక్ 92 అండ్ 91 అండ్ 900. ఓకే, అంటే కొంచెం మంచిగా అయిందనమాట. అప్పుడు ఏప్రిల్ 2020లో మర్కంటైల్స్ ట్రేడ్ అంటే గూడ్స్ ట్రేడ్, అంటే గూడ్స్ ఆర్టికల్స్ కొనడం అమ్మడం 13% డిక్రీజ్ అయింది. అదే లాక్డౌన్ తీసినప్పుడు, ఓకే, మెల్లమెల్లగా తీసినాం కదా, అన్లాక్ 1 2 3 4 5 అవన్నీ చేసినాం కదా. సో అక్కడ అక్టోబర్ వచ్చేసరికి ఈ మర్కంటైల్ ట్రేడ్స్ కొంచెం ఫాల్ అవ్వలేదు. ఇట్ హ్యాస్ ఫాలెన్ టు నాట్ 13% బట్ ఓన్లీ టు 9%. అంటే 13, 9, 10, 11, 12, 13 4% ఇంప్రూవ్ అయింది. ఎంత ఇంప్రూవ్ అయింది? 4%. ఫ్రమ్ ఏప్రిల్లో డిక్లైన్ అయిపోయి మళ్ళీ అక్టోబర్ వచ్చేసరికి 4% ఇంప్రూవ్డ్ అకార్డింగ్ టు WTO. ఇన్ అక్టోబర్ 2020 edition of World Economic Outlook, IMF releases a important report called as World Economic Outlook. Please, my dear students, remember this. Who will generally publish this World Economic Outlook? It is published by IMF. Expected a sharper fall in world output of 4.4%. అంటే దునియా మొత్తం 100 units ప్రొడ్యూస్ చేసే బికాస్ ఆఫ్ పాండమిక్ 4% ఫాల్, 4.5 అంటే ఆల్మోస్ట్ 95 units ప్రొడ్యూస్ చేయొచ్చు. Because of what? Everywhere pandemic was there, production activities was not running properly. So world economic output kuda takku ayindi. World economic output takku aite malli poor countries ki kavali kada food grains ivanni kuda akkada takku velinayi. Vallu they died of, many of them died of hunger also. Akkada food scarcity అయిపోయింది. So they have made a very miserable life. Malli dan mida pandemic okati, right? Fine. In advanced economies like US, UK, Germany, China, Russia, Japan, the contraction for GDP as well as trade volume is projected to be more severe than for the emerging, very very important point here, emerging market developing economies. EMDEs అంటే మనం Bangladesh, Brazil, Argentina, these are all called as what? Emerging economics. So developed economies లో చాలా గట్టిగా పాండమిక్ ఎఫెక్ట్ పడింది కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్ మన ప్రొడక్షన్ కంటే తక్కువ, అంటే ఎమర్జింగ్ కంట్రీస్ కంటే తక్కువ వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ తొందరగా ఏం చేయొచ్చు, పాలసీస్ తీసుకువచ్చి ట్యాక్స్ కొంచెం తక్కువ చేసి ఎక్కువ కొత్త ఇండస్ట్రీస్ పెట్టడానికి గవర్నమెంట్ లోన్స్ ఇస్తే మనం ఎక్కువ సప్లై చేసి వాళ్ళ ఆ ఆపర్చునిటీ మనం తీసుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అక్కడ తక్కువ అవుతుంది. ఇంకా ఆ అడ్వాన్స్ ఎకనామీస్ వేరే కంట్రీస్కి సప్లై చేస్తారు కదా, వాళ్ళు కూడా తక్కువ సప్లై చేస్తారు. ఆ తక్కువ సప్లై చేస్తే ఆ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో వీ కెన్ బ్యాంక్ ఆన్ దట్ ఆపర్చునిటీ అండ్ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ సప్లై అండ్ వీ కెన్ డూ దిస్. బికాస్ ఇండియాలో లేబర్స్ ఎక్కువ, సో మనకు ప్రాబ్లం ఉండదు. రైట్ ఆర్ రాంగ్? అమాంగ్ ది emerging market and developing economies, Southeast Asia export-oriented countries witness still lower shrinkage of exports and imports. Lower అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో అంత ఏం ఫరక్ పడలేదు,
చాలా తక్కువ ష్రింక్ అయిందంటే, అంటే 10% ఉంటే ఒక 0.1% ష్రింక్ అయింది. సో అడ్వాన్స్ ఎకనామీలో ఎక్కువ ఎఫెక్ట్ పడింది పాండమిక్ వల్ల, గ్రోత్లో, అవుట్పుట్లో. తర్వాత తర్వాత ఎమర్జింగ్ ఎకనామీస్ లైక్ ఇండియా లాగా పడింది. ఓకే, తర్వాత లో ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ పాండమిక్ వాజ్ ఫెల్ట్ ఆన్ వాట్? సౌత్ ఏషియన్ కంట్రీస్. సౌత్ ఈస్ట్ ఏషియన్ అంటే ఇది యూరోప్, ఇది ఆఫ్రికా, ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్. ఓకే, ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, ఇది మియాన్మార్, ఇట్లా ఉంటుంది. మళ్ళీ మలేషియా, ఇండోనేషియా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఏషియా కాంపోనెంట్ కదా. రష్యా, చైనా, కజాకస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇది అరేబియా, ఓకే, అండ్ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఎక్సెట్రా, రైట్. ఇది ఏషియా. సౌత్ ఏషియా అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, లైక్ దట్. సౌత్ ఈస్ట్ అంటే ఇలాంటి కంట్రీస్. ఓకే, మియాన్మార్, ఇండోనేషియా, వియట్నాం, దీస్ ఆర్ వాట్ సౌత్ ఈస్ట్లో ఉన్నారనమాట. సో ఎక్కువ పడింది ఇంపాక్ట్ అడ్వాన్స్ ఎకనామీస్లో. ఓకే, దెన్ కొంచెం తక్కువ పడింది ఇంపాక్ట్ ఆఫ్ పాండమిక్ ఆన్ దీస్ కంట్రీస్. ఓకే, అండ్ వెరీ లెస్ ఇంపాక్టెడ్ కంట్రీస్ ఆర్ వాట్? ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. ఓకే, ఇంకా ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్. ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫెల్ లెస్. ఎందుకంటే పాండమిక్ వల్ల అగ్రికల్చర్కి ఏం ప్రాబ్లం అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, పాండమిక్లో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ బంపర్ అయింది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అవ్వడానికి జనాలు అవసరం లేదు. ఓకే, క్లైమేట్ రెయిన్ఫాల్ ఉంటే చాలు. పాండమిక్కి క్లైమేట్ రెయిన్ఫాల్ తెలియదు కదా. ఓకే, సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ మంచిగా జరిగింది, ప్రాబ్లం అవ్వలేదు. ఓకే, బట్ ఇట్ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఫెల్ ఫర్ ఫ్యూల్స్ అండ్ మైనింగ్ ప్రొడక్ట్స్. -38%. ఫ్యూల్ ప్రొడక్షన్లో, ఇంకా మైనింగ్లో, మినరల్ ఎక్స్ట్రాక్షన్లో చాలా ఇంపాక్ట్ పడింది. చాలా తక్కువ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్, చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఆన్ ఫ్యూల్ అండ్ మినరల్ సర్వీసెస్. ఆటోమోటివ్ ప్రొడక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. మైక్రో ఓవెన్లో మనం అది కీప్యాడ్ ఉంటుంది కదా, ఆన్ అవ్వాలి, ఆ మదర్ బోర్డ్ ఉంటుంది. మన మొబైల్లో మదర్ బోర్డ్స్ ఉంటాయి, మరి లైట్ ఆన్ చేస్తే మదర్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా పని చేసిన అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఓకే, రికార్డెడ్ ద బిగ్గెస్ట్ డిక్లైన్. అక్కడ ప్రొడక్షనే అవ్వలేదు, మొత్తం ఠప్ అయిపోయింది అన్నమాట. ఓకే, అంటే అన్నిటికంటే ఫుడ్ గ్రెయిన్ సెక్టార్ చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అందుకే మన ఎకనామిక్ సర్వేలో ఏమన్నారంటే ఫుడ్ గ్రెయిన్ అగ్రికల్చర్ సెక్టార్ హ్యాస్ షోన్ రెసిలియంట్ అండ్ డిడ్ నాట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ పాండమిక్, వెరస్ రెస్ట్ ఆల్ ది సెక్టార్స్ హ్యావ్ ఇంపాక్టెడ్ లాట్ అని చెప్పారు. ఇట్ రోస్ ఫర్ టెలికమ్యూనికేషన్. కానీ మంచిగా ఏమైందంటే ఈ పాండమిక్ వల్ల టెలికమ్యూనికేషన్లో, టెలి అంటే ఏంటి? దూరంగా నుంచి. కమ్యూనికేషన్ అంటే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. టెలికమ్యూనికేషన్ అంటే ఫోన్ కాదండి, టెలి అంటే దూరం, కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. మన టీవీ కూడా టెలికమ్యూనికేషన్ కింద వస్తుంది, మొబైల్ కూడా టెలికమ్యూనికేషన్ కింద వస్తుంది, యూట్యూబ్ కూడా టెలికమ్యూనికేషన్ కింద వస్తుంది, అది ఓటీటీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ టెలికమ్యూనికేషన్ కిందనే వస్తుంది. కానీ మీరు ఆల్రెడీ చూసిండ్రు ఏమైంది, హాస్పిటల్ది కన్సల్టేషన్ కూడా ఆన్లైన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది. అంతే పాండమిక్లో అన్నిటికంటే ఎక్కువ సెక్టార్ గ్రోత్ అయిందంటే, మంచి గ్రోత్ అయింది, అది టెలికమ్యూనికేషన్ సెక్టారే, అది ఆన్లైన్ సెక్టారే గ్రో అయింది. మా చైర్మన్ గారు కూడా అట్లానే అంటారు, చైర్మన్ సార్ ఆల్సో. ఓకే, ఏదైనా అంటే ఆన్లైన్ చేద్దాం అంటారు. ఓకే, ఆఫ్లైన్ వద్దు, పిల్లలు మంచిగా హ్యాపీగా చూసుకోవచ్చు అని అంటారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ద పర్సెప్షన్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ చేంజ్. ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఫిజికల్ స్పేసే అవసరం లేదని అట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఓకే, ఇంకా మీకు హెల్త్ సర్వీసెస్లో కూడా కన్సల్టేషన్. ఇప్పుడు కల్ట్ ఫీల్డ్ దీని నాకు మెంబర్షిప్ ఉంది, అక్కడ మీకు ఆన్లైన్ డైటీషియన్ అంట, ఆన్లైన్ కన్సల్టేషన్ అంట. అపోలో వాళ్ళు కూడా ఆన్లైన్ ఇస్తున్నారు. ఓకే, డైటీషియన్ ఆన్లైన్, కన్సల్టేషన్ ఆన్లైన్, ప్రాక్టో కూడా యాప్స్ ఉన్నాయి, హెల్తీఫై కూడా యాక్ట్ ఉంది సన్నగా అవ్వడానికి. సో ఎవ్రీ అదర్ హెల్త్ సర్వీసెస్ అయినా సరే, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా మ్యాక్సిమం ఆన్లైన్ అయిపోయినాయండి. అసలు ఎవరు వెళ్ళట్లేదు. ఓకే, నోబడీ ఈస్ గోయింగ్ ఫర్ ద ఫిజికల్ స్పేస్. చిన్న ఉంటే ఇంట్లోనే చేసుకుంటున్నారు. Okay, thanks for listening to me. Have a nice day. Bye, take care, and do spread the all videos. Okay, so that everyone will take the benefit of it. Have a nice day.